వాహిని భక్తి టీవీ పరీక్షలకు నమస్కారం అండి. వాస్తు దోషం నుంచి మాట్లాడదాం అనుకుంటున్నా. వాస్తు దోషంలో 4 దిక్కులుంటాయి, 4 వీధులుంటాయి, 4 మూలలుంటాయి. సో, మనం ఈ రోజున వచ్చేసి ఈశాన్యం గురించి మనము మాట్లాడుకుందాము. ఈశాన్యం ఏంటంటే వాస్తు దోషంలో ముఖ్యమైనటువంటి భాగము ఈశాన్యం అండి. ఈశాన్యంలో మనము చేయకూడనటువంటివి, పెట్టకూడనటువంటివి ఉండడం వలన అంటే వాస్తు దోషం ఇంత బాగా ప్రభావం చూపిస్తదా అనుకోవచ్చు. కానీ వాస్తు ప్రభావం మనిషి మీద ఎంతైనా చూపిస్తదండి. అందులో ఉన్నటువంటి ఓనరే కాదండి. దాంట్లో రెంట్‌కున్నా గూడా ఆ ప్రభావం అనేది బాగా చూపించేటువంటిది అయితే ఉన్నదండి. అలానే మనకి ఈశాన్య మూల ఏదైతే ఉందో, ఈ ఈశాన్య మూల ఏదైతే పెద్ద పెద్దటువంటి గాబులు గాని, పెద్ద పెద్ద ట్యాంకులు గాని, పెద్ద పెద్దటువంటి గంగాళాలు గాని, బిందెలు ఇవన్నీ కూడా ఈశాన్యంలో పెట్టడం అనేది అనారోగ్యకరం అండి. అయి పెట్టకూడదండి. అలా పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి మనీ ఏదైతే ఉందో, మన ఇంట్లో ఉన్నటువంటి మనీ కావచ్చు, మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే మనం ఉన్నటువంటి గోల్డ్ కావచ్చు, మన ఇంట్లో ఉన్నటువంటి ఆస్తి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చేజారిపోయేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తాయండి. వా ఈశాన్యం, తూర్పు ఈశాన్యం ఏదైతే ఉందో ఇది దేవునికి సంబంధించింది. ఈ తూర్పు ఈశాన్యంలో దేవుని మూల అంటారనమాట. ఇక్కడ ఎక్కువ బరువు పెట్టడానికి లేదనమాట. అందుకోసమే తూర్పు ఈశాన్యంలో కొంతమేర ఎంతవరకు అంటే ఇంత మనకి 4 ఇంచెస్, ఈ 4 ఇంచెస్ వదిలేయాలండి. అంటే ఇట్లు ఉత్తరం వైపున, తూర్పు ఈశాన్యంలో ఉత్తరం వైపున 4 ఇంచెస్ వదిలేసేసి దేవుని పెట్టుకోవాలండి. అది ఎట్లా అంటే ముఖం వచ్చేసి పరమణ వైపుకు ఉండాలి. మనము ఎదురుగా కూర్చొని పూజ చేసినప్పుడు తూర్పు వైపుకైనా, దక్షిణ వైపుకైనా, ఉత్తరం వైపుకైనా మనము తిరిగి కూర్చొని పూజ చేసే విధానంగా మనం దేవుణ్ణి ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలన్నమాట. ఇది వినాయక చవితికైనా కావచ్చు, దసరాకైనా కావచ్చు, దీపావళికైనా కావచ్చు, సంక్రాంతికైనా కావచ్చు, ఎలాంటి పండుగ వచ్చినా సరే మనము ఈ పూజ విధానం అనేది నిత్యము చేసేటువంటి పూజ విధానానికి కూడా మనము ఈశాన్యంలో పెట్టుకుంటే కూడా అక్కడ ఆర్థిక సమస్యలు అనేది రాకుండా ఉంటాయి. ఇంట్లో బంగారం అనేది కావచ్చు, డబ్బులు అనేది కావచ్చు, ఏదైనా తొలదూగుతాయి అనమాట. ధాన్యం కావచ్చు, ఏదైనా కూడా బాగా మన ఇంట్లో ఉండాలి, ఎప్పుడు కూడా తిండికి ఇబ్బంది లేకుండా ఉండాలి, గ్రోతింగ్ రోజు రోజుకి మనం ఎదగాలి అనుకుంటే మాత్రము ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టుకుంటే మాత్రం మనము డెఫినెట్ గా కూడా అక్కడ ఎదిగేదానికి అవకాశం ఉంటుందండి. ఇంకా అద్దెకుండే ఇళ్లలో ఈ మధ్యన మనకి కరెక్ట్ గా ఈశాన్యంలో రాకపోవచ్చు అండి. ఈ ఈశాన్యం రాకపోతే వాళ్ళకి ఏం చేయాలంటే వాయుమూల ఉంటుందండి. ఏదైతే వాయుమూల ఈశాన్యంకి కరెక్ట్ గా ఉన్నటువంటి మూల వాయుమూల ఉంటుంది. ఈ వాయుమూలన మనము ఫేసింగ్ ఏంటంటే తూర్పు ముఖం చేసేసి వాయుమూలలో కూడా మనము దేవుణ్ణి పెట్టుకొని పూజించేటువంటి ఇదైతే ఉన్నదండి. అక్కడ కూడా పెట్టుకోవచ్చు, మీకు ఇబ్బంది అయితే ఏముండదు. వాయుమూలలో కూడా దేవుణ్ణి పెట్టుకొని మనము పూజించవచ్చండి. ఆ మూలలో పెట్టొచ్చా లేదని సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ దేవుడికి సంబంధించినటువంటి ఏదైతే వాయుమూలలో కూడా చెప్పేసి ఈ వాయుమూలలో కూడా పూజ పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే వాయుమూలలో పెట్టినప్పుడు ఏంటంటే మనము పూజ చేసేటప్పుడు మనము తూర్పు వైపు కాకుండాను, అంటే పరమణ వైపు మొహం పెట్టకుండా మనం ఏం చేయాలంటే దక్షిణం వైపు మొహం పెట్టుకునేలాగా, ఉత్తరం వైపు మొహం పెట్టుకునేలాగా మనము వాయుమూలలో కనుక ప్రతిష్ఠించి మనము నిత్య దీపారాధన, నిత్యము ప్రసాదాలు పెట్టుకోవచ్చు, నిత్యము పూజ చేసుకోవచ్చు అండి. అది కూడా ఏమి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇకపోతే మనం ఇంట్లో వచ్చేసి నైవేద్యం, ఈ నైవేద్యం అనేది ప్రతిరోజు వండి పెట్టాలి అంటే అందరికి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నిత్యము దీపారాధన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నైవేద్యానికి మనకి ఇంట్లో ఉన్నటువంటి బెల్లాలు, పంచదారలు ఇవి పెట్టకూడదండి. ఈ పంచదార, షుగర్లు, పంచదారాలు ఇలాంటి కాకుండాను మనకి నిత్యము తీసుకునేటువంటి వెజిటేబుల్స్ ఉంటాయండి. ఈ వెజిటేబుల్స్ లోను ఏ వెజిటేబుల్ అయినా సరే మనము వండుకొని తినేటువంటి ఎలాంటి వెజిటేబుల్ అయినా, ఎలాంటి ఫ్రూట్స్ అయినా సరే మన ఇంట్లో ఏది ఉంటే అది నైవేద్యం కింద పెట్టొచ్చండి. అంతేగాని నేను ఈరోజు బెల్లం పెట్టేశాను, నేను షుగర్ పెట్టేశాను అంటే మాత్రము అలా అని చెప్పేసి ఏదో సరిపోతుంది కానీ పెట్టేయడం కాదండి. షుగర్, బెల్లం లాంటి ప్రసాదం కింద పనికిరావండి. ఓన్లీ వినాయకుడికి పెట్టేటప్పుడు మాత్రమే బెల్లం పెట్టొచ్చండి. అంతేగాని ఏ దేవుని దగ్గర పెడితే ఆ దేవుని దగ్గర బెల్లం పెట్టేస్తాను, నేను ఆ పాలు పెట్టేస్తానంటే అవ్వదండి. పాలు కూడా నైవేద్యం కింద పనికిరావండి. ఇంట్లో పెట్టే పాలు అయితేను పచ్చి పాలు నైవేద్యం కింద అస్సలు పనికిరావండి. పాలు పెట్టే ప్రయత్నాలు అయితే అసలు చేయొద్దండి. దాని వలన ఇంట్లో మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. నైవేద్యం గురించి అయితే మాత్రం పర్టికులర్ గా మీరు పాలు పెట్టొద్దు, షుగర్, పంచదార లాంటివి అసలు పెట్టవద్దు. పట్టిక బెల్లం చిప్స్ ఉంటాయండి, అవి కూడా పెట్టొద్దండి. ఈ బియ్యంతో చేసేటువంటి వరిపేలాలు అంటారు, బొరుగులు అంటారు, అవి కూడా పెట్టొద్దండి. అటుకులు అంటారు, అవి కూడా పెట్టొద్దండి.
ఇవన్నీ కూడా మనము వండాలి. వండిన తర్వాత మనం ఎలాంటి నైవేద్యం పెట్టొచ్చండి. వండకుండా మాత్రం పచ్చి ఐటమ్స్ ఏవో షుగర్ పెట్టేశాను, బెల్లం పెట్టేశాను, పాలు పెట్టేశాను, అటుకులు పెట్టేశానంటే మాత్రం అది మీకు పూజ చేసినటువంటి ప్రతిఫలం అనేది అది ఉపయోగం లేనటువంటిది. మనం సాటిస్ఫై అవుతామేమో కానీ అది మీకు ఫలితఫలం అయితే రాదండి. అందువలన మీరు పెట్టేటువంటి నైవేద్యం ఏదైతే ఉందో ఈ నైవేద్యం మీరు వండిందై ఉండాలి. వండింది లేకపోతే ఏదైనా లడ్డు కానీ, ఏదైనా స్వీట్ కానీ ఇలాంటివి పెట్టొచ్చు. లేదు అంటే కనుక ఫ్రూట్స్ పెట్టండి, వెజిటేబుల్స్ పెట్టండి. అలా పెట్టితే మాత్రమే మీ ఇంట్లో సుఖశాంతులు అనేది ఉంటుందండి. ఇది మిమ్మల్ని ఏదో ఇచ్చేయడానికి అయితే కాదండి. ఉన్న వాస్తవము మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. చాలా మంది తెలియని వాళ్ళు ఇప్పటికి కూడాను చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేదానికి కూడా వాళ్ళకి అంత అవగాహన ఉండట్లేదు. దానికోసం అనేది మీకు వివరిస్తున్నానండి. ఇంట్లో వెజిటేబుల్ కూడా ఎలాంటి వెజిటేబుల్ ఉన్నా కూడా మీరు నైవేద్యం కింద పెట్టొచ్చు. మినిమం 2 పళ్ళు ఏదైనా పెట్టొచ్చండి. నమస్కారం.